అయ్యో భారత్ మాతాకి ఒక్కసారి మహిళలు అంటారు, మొగలు వాళ్ళు అనుకుని రెండు చేతులు లేవు కదా. భారత్ మాతాకి అప్పుడు డేంజర్ మీరు. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి, వేదికమైనటువంటి ఏకైక సోదరుడు. భయపడుతున్నావు అన్న, కొంచెం గిట్లో కూర్చున్నాడే, పక్క అక్క రానే వచ్చా ఇంకేది. రామచంద్రరావు గారు, వందరి ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, గౌరవ పెద్దలు సోదరులు డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్నక్క గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు సోదరులు ఈటల రాజేంద్ర గారు, శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర రెడ్డి గారు, ఎమ్మెల్సీ కొమరయ్య గారు, ఇచ్చేటువంటి వేదిక నారీ శక్తి మహిళలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. వచ్చేసిన మహిళలు, అక్కల చెల్లెలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దేశంలో ఏ తెలంగాణలో అయ్యా, దేశం గురించి తర్వాత తెలంగాణలో ఇప్పుడు రాంగ్ అక్కడ స్టార్ట్ చేసిన నడుచుకుంటూ చూడు. రేవంత్ రెడ్డిని తిట్టడం లేరు, తిడుతున్నాడు. పొద్దున ముగ్గేసిన కాంచెలి ఈ రేవంత్ రెడ్డికి ఆలోచన గగ్గిదలుగా, ఈ రేవంత్ రెడ్డి ఆలోచన నాశనమే పోను అనుకుంటే ముగ్గులు వేస్తున్నారు. ఆ వంట వేసేటప్పుడు ఉప్పు కారం వేసేటప్పుడు తిట్టుకుంటే ఉప్పు కారం ఎక్కువ కూర్రి, వంట వేసేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి తిడుతున్నారు లేదా. ఇంకా మన సనాతన ధర్మం, భారతీయ సాంప్రదాయం అన్ని కూడా ఇంతమంది ఈటల గారు చెప్పినట్టు మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తుంది, మహిళలకు అత్యంత గౌరవిస్తారు. ఇంతమంది చెప్పినట్టు దెబ్బ తాకితే నాన్న అనం, ఏమంటాం అమ్మ అంటాం. దేవతలను కూడా మనం ప్రతి దానిలో సృష్టిలో తల్లిని తెలుసుకుంటాం మనం. గోదావరి మాత, భూమాత, గోమాత, అగ్నిదేవత, వాయుదేవత, సీతారామచంద్రుడు, రామచంద్రుడు అంటాం మనం, అంటావా? పార్వతి పరమేశ్వరులు అంటాం. ఇట్లా అన్నిట్లో ఇలా తల్లిని కొలిచి పూజించేటువంటి ధర్మమే సనాతన ధర్మమే, హిందూ ధర్మం, భారతీయ సాంప్రదాయం. మనం దీన్ని గుర్తించే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంక్షేమ పథకాలన్నీ కూడా మీకే ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మహిళలకే, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది మహిళలకు పేరు మీదనే బియ్యం ఇస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ ఇస్తున్నాం, ముద్ర లోన్లు ఇస్తున్నాం. ఇట్లా అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేవలం ఈ సంక్షేమ పథకాలే కాదు, రాజకీయంగా మహిళలకు ఇలా రాజకీయంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి. మామూలు ఏమీ లేని మహిళ కూడా ఎస్ నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి. వాళ్ళ ఆలోచనలను నిజం చేయాలన్న ఆలోచనతో ఇలా 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మేము మహిళా బిల్లును ఓడగొట్టాం. పులి పంజా చేసేటప్పుడు ఒక్క అడుగు వెనుకకేస్తుంది, వేస్తుందా కదా? నరేంద్ర మోడీ ఒక్క అడుగు వెనుకకేసాడు. నెక్స్ట్ వేసేది ఏంటిది? పంజా పక్కా వేస్తాడు. మీకు 33% రిజర్వేషన్తోనే 2029లో ఎన్నికలు పక్కా జరుగుతాయి. ఇంకా అమిత్ షా గారు ఏమన్నారు తెలుసా? ఇంకా 33 కాదు, 1 గంట పార్లమెంట్ పక్క పెట్టుకుని 50% కూడా ఇస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు 50 అంటారు, 50 కూడా ఏడాది 1 గంటనే పార్లమెంట్ను మీరు ఆపేయండి, నేను 50% రిజర్వేషన్స్ ఫైల్ కూడా రెడీ చేసి తీసుకొస్తాను డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పన్నాడు. అంటే నిక్కచ్చిగా నిజాయితీగా ఈరోజు ఈ మహిళా బిల్లును అమలు చేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మహిళా బిల్లును వ్యతిరేకించి వస్తూ ఇలా మహిళా వ్యతిరేకిగా మారినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళా బిల్లును ఎందుకు వ్యతిరేకించారో అర్థం పడతలేని ఆలోచనతో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇలా వ్యతిరేకించేది ఎవరంటే అన్ని వారసత్వ పార్టీలే. వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు, మా భార్యలు, మా అల్లలు, మా అన్న, మా చెల్లెలు, మా అక్కలు మాత్రమే రాజ్యసభ, లోక్సభలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉండాలి. ఇలా మీరు చూడరు, ఇవాళ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు చాలు, మిగతా మహిళలు రావద్దు అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. అంటే వాళ్ళిద్దరికి న్యాయం జరిగితే మిగతా మహిళలకు న్యాయం జరిగినట్టే. ఇలా కనిమొలి స్టాలిన్ చెల్లె మాత్రం పార్లమెంట్ సభ్యులైతే కాదు చాలు, ఇక మిగతా వాళ్ళు రావద్దు అని ఇలా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. శరద్ పవార్ బిడ్డ
సుప్రియా సులే నా బిడ్డ మాత్రమే పార్లమెంట్ సభ్యురాలు రావాలి మీతో వద్దని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మాత్రమే పార్లమెంట్ సభ్యురాలు ఉండాలి, మిగతా మహిళలు పార్లమెంట్ సభ్యులుగా ఉండే అర్హత లేదు ఉండొద్దని చెప్పి ఇలా వాళ్ళు కుట్రవుతున్నారు. ఈ వారసత్వ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు చేసేటువంటి పార్టీలు మాత్రమే ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులైనా కూడా ఏమైనా కూడా ఎట్టి బస్సులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఒక లక్ష్యంతో కష్టపడి ఇవాళ ఆ రోజు చూస్తే బాధ అనిపించిపోతాం. పార్లమెంట్ దగ్గర చూసిన మన మహిళలందరూ కూడా స్వీట్ పట్టుకొచ్చుకున్నారు పాపం. స్వీట్లు పటాకులు కుంకుమలు పట్టుకొచ్చుకొని అబ్బా మహిళా బిల్లు సక్సెస్ అవుతుంది, ఇక పండుగ చేసుకోవచ్చు, మేము ఎమ్మెల్యేలం అవుతున్నాం, మేము ఎంపీలం అవుతున్నాం అని చెప్పి ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళు రెడీ అయి ఉంటే వాళ్ళ ఆశల నీళ్లు జల్లిన మూర్ఖులు ఈ రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ మహిళలు ఆలోచించాలి. మీరు ఓటు వేసేటప్పుడు కానీ ఇలా మిమ్మల్ని మోసం చేసి ఇక్కడ కూడా మోసం చేసిండు. మీకు 2,500 రూపాయలు ఇచ్చిండాక మోసం చేసిండా లేదా? 4,000 రూపాయలు ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీ ఇచ్చిండా? మీకు ఇండ్లు ఇచ్చిండా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా? ఏమి ఇయ్యలే. 6 గ్యారెంటీలు పోయినాయి, ఆడికెక్కినాయి. ఇక్కడ మోసం చేసిండు రేవంత్ రెడ్డి మహిళలను. ఇలా అక్కడ మోసం చేసి ఇలా నేను ఏదో సాధించడానికి గల్లా ఎగరేసుకుని తిరిగే రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలంటే మీ ఇండ్లకు మీ ఇండ్ల ముందుకి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ముందుగా రేవంత్ రెడ్డిని దించుర్రి, తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ సంగతితో మేము చూస్తాం. మా మహిళలను వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి, మా ఉసురు కలుగుతుందని చెప్పి అలా మీ ఇంట్లో ముందుకు వచ్చే కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ గల్లా పట్టి నిలదీయండి. ఇలా రేవంత్ రెడ్డి ఎట్లా దిగాడో చూద్దాం. ఇవాళ దీని మొత్తం కారణం రేవంత్ రెడ్డి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ మహిళా ఆక్రోష్ ర్యాలీ ఇలా పెద్ద ఎత్తున నిర్వహించి ఇలా హైదరాబాద్లో తన సత్తాన్ని చాటింది. మహిళల యొక్క ఆక్రోషం ఏందో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి ఎట్టి బస్సులో పొరపాటు చేసినా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్న విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చింది మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో మహిళా పక్షపాతి, మహిళల గురించి ఆలోచించే పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో రాష్ట్రపతి, దేశంలో రాష్ట్రపతిని చేసినటువంటి ఏకైక మహిళా రాష్ట్రపతి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ దేశంలో కూడా ఇవాళ ఆర్థిక శాఖ ఇంటికి వచ్చి మేము జీతం వచ్చి మీకు ఇస్తాం, మహిళలకు పైసలు ఇస్తేనే బరకత ఉంటుంది అంటారు. ఇవాళ దేశంలోని ఆర్థిక మంత్రిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అందరి ప్రాధాన్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి 2023లో ఏం జరిగినా కూడా 33% మహిళా రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఎన్నికలు జరుగుతాయి, జరిగి తీర్చి అన్న విషయాన్ని మీరు నరేంద్ర మోడీ గారు నమ్మండి. ఈ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు, రేవంత్ రెడ్డి ఊకదంపుడు మాటలు నమ్మకుండా భారతీయ జనతా పార్టీకి అండగొండి భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళనలో మీరందరూ భాగస్వామ్యం కలిసిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై నరేంద్ర మోడీ.